Hello everyone, welcome to Kalamais Academy. Today's important current affairs. Consider the following statements regarding Nari Shakti. Statement 1: female enrollment in higher education gone up to by 28%. In STEM courses, girls and women constitute 43% of enrollment, one of the highest in the world. Consider the above statements are which of the above statements are correct. Option A only one, option B only two, ఆప్షన్ సి బోత్, డి నన్. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు క్వశ్చన్లో. సో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ 28% ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్లో ఫీమేల్ ఎన్రోల్మెంట్ అనేది 28% ఇంక్రీజ్ అయ్యింది అని ఉంది. సో ఇంక్రీజ్ అయ్యింది 28%. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 స్టెమ్ కోర్సెస్ అంటే స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సెస్లో గర్ల్స్ ఎక్కువ ఎన్రోల్ అయ్యారు అని చెప్పేసి ఉందన్నమాట. సో ఎంత అంటే 43%. స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సెకండ్ కరెంట్ అఫైర్స్. In which of the following year Asiatic cheetah was declared officially extinct in the Republic of India? Option A 1942, option B 1952, option C 1947, option D 1967. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే బిఫోర్ ఎలక్షన్ అనమాట, అఫీషియల్ ఎలక్షన్. సో ఆన్సర్ ఈస్ 1952. 1952లో అఫీషియల్గా డిక్లేర్ చేశారు ఏషియాటిక్ చీతాస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని చెప్పి. సో ఇన్ 1947లో మహారాజా రామానుజ్ ప్రతాప్ సింగ్ ఆయన ఒక రూలర్ అనమాట ప్రిన్స్లీ స్టేట్స్కి, ఐ మీన్ ఇప్పుడు ప్రెసెంట్ డే ఛత్తీస్గఢ్కి. సో ఆయన లాస్ట్ 3 చీతాస్ని షూట్ చేశారు. 1947లోనే అన్అఫిషియల్గా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. సో చీతాస్ ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది అంటే ఆఫ్రికా నుంచి కచ్లోకి మళ్ళీ సెకండ్ టర్మ్ చీతాస్ని తీసుకురావాలి అని చెప్పేసి డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ టైం మధ్యప్రదేశ్ కూనా నేషనల్ పార్క్లో ఒకసారి తీసుకొచ్చారు ఫస్ట్ టర్మ్. ఈ సెకండ్ టర్మ్ కూడా డిస్కషన్లో ఉంది, ఎక్కడ అంటే కచ్లోకి తీసుకురావాలి అని చెప్పేసి. సో ఆన్సర్ ఈజ్ 1952లో అఫీషియల్గా ఎక్స్టెంట్ అయిపోయాయి చీతాస్. థర్డ్ వన్, టైగర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ పాపులర్లీ నోన్ యాజ్ ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ టైగర్ 1973లో స్టార్ట్ చేశారు. సో ఏ ఏ ఆర్గనైజేషన్ కోఆపరేషన్తో స్టార్ట్ చేశారు అనేది క్వశ్చన్. సో ఆప్షన్స్ యుఎన్ఈపి ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ బి యునెస్కో, ఆప్షన్ సి ఎఫ్ఏఓ, ఆప్షన్ డి డబ్ల్యూడబ్ల్యూఎఫ్. సో ఆన్సర్ ఈస్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్, వరల్డ్ వైడ్ ఫండ్ కార్పొరేషన్తో ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఫోర్త్ వన్, ఏంజల్ ట్యాక్స్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్. ఏంజల్ ట్యాక్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారనేది చూద్దాం. ఆప్షన్ ఏ 2010, ఆప్షన్ బి 2011, ఆప్షన్ సి 2012, ఆప్షన్ డి 2013. ఏంజల్ ట్యాక్స్ అంటే ఏ స్టార్టప్స్ కానీ ఏదైనా సరే వాటికి ఎక్కువ ఫండింగ్ అనేది కావాలో వాళ్ళు బయట అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళని ఏంజల్స్ సేవ్ చేయడానికి లాసెస్లో ఉన్న వాళ్ళని ఎక్కువ అమౌంట్ పెడతారు కదా. సో వాళ్ళకి గవర్నమెంట్ 30% ట్యాక్స్ అనేది విధిస్తుంది అనమాట, లైక్ ఏంజల్ ట్యాక్స్ అని చెప్పేసి. అన్లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, అన్లిస్టెడ్ కంపెనీస్ మీద ఏంజల్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 2012 నుంచి ట్యాక్స్ విధిస్తుంది అనమాట. సో ఆన్సర్ ఇస్ 2012. ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్లో ఏంజల్ ట్యాక్స్ అనేది తగ్గించాలి, అన్లిస్టెడ్ కంపెనీస్కి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావాలి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రపోజ్ చేశారు. సో తగ్గించారు కూడా ఏంజల్ ట్యాక్స్ అనేది. సో ఆన్సర్ ఇస్ 2012. లాస్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ట్యాక్స్ రిసిప్ట్స్ ఆర్ ఎస్టిమేటెడ్ ఎట్ రూపీస్ 36.02 lakh crores.
Second one, fiscal deficit in 2024-25 is estimated to be 5.1% of GDP. So, um, 36.02 ట్యాక్స్ రిసిప్ట్స్ అనేది ఎస్టిమేట్ కాదు, 26.02 lakh crores అది. సో ఆప్షన్ వన్ ఈజ్ రాంగ్. ఫిజికల్ డెఫిసిట్ 5.1% అనేది జీడిపి అనేది కరెక్టే. సో స్టేట్మెంట్ టూ ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ బి, ఓన్లీ టూ. థ్యాంక్ యూ.